విదేశీ నిధులు ఇవి కేవలం సామాజిక సేవకు ఉపయోగపడే ఆర్థిక సహాయమా లేక దేశాల అంతర్గత రాజకీయాలు విధానాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మక సాధనమా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం FCRA 2.0 పేరుతో విదేశీ విరాళాల వ్యవస్థపై మరింత కఠిన నిఘా ఏర్పాటు చేసింది? ఈ కొత్త నిబంధనలు నిజమైన స్వచ్ఛంద సంస్థలకు భరోసానిస్తాయా లేక విదేశీ ప్రభావాన్ని అడ్డుకునే జాతీయ భద్రతా కవచంగా మారతాయా? విదేశీ నిధుల పారదర్శకత, దేశ సార్వభౌమాధికారం, భౌగోళిక రాజకీయాల మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటి? లెట్స్ వాచ్. ఒక దేశంపై దాడి చేయడానికి ప్రతిసారి సైన్యమే అవసరం లేదు. ఆ దేశ విధానాలను, రాజకీయాలను, సామాజిక వాతావరణాన్ని, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ఆర్థిక ప్రవాహాలు కూడా అంతే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. అందుకే విదేశీ నిధుల నియంత్రణ అనేది కేవలం ఆర్థిక అంశం కాదు, అది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక అంశం. ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అమలును మరింత కఠినతరం చేస్తూ FCRA 2.0 పోర్టల్ను ప్రారంభించింది. ప్రభుత్వ వాదన ప్రకారం విదేశీ నిధుల ప్రవాహాన్ని పూర్తిగా పారదర్శకంగా మార్చడం, ప్రతి రూపాయి వినియోగాన్ని డిజిటల్గా పర్యవేక్షించడమే ఈ కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యం. నాడు విదేశీ విరాళాలు పొందుతున్న అనేక స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై పరిమిత పర్యవేక్షణ మాత్రమే ఉండేది. నిధుల మూలం, వాటి వినియోగం, చివరి లబ్ధిదారులపై పూర్తి స్థాయి డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ లేకపోవడంతో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తేవి. ప్రస్తుతం దేశంలో వేల సంఖ్యలో సంస్థలు విదేశీ నిధులను స్వీకరిస్తున్న నేపథ్యంలో వాటి కార్యకలాపాలను మరింత సమర్థంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో FCRA 2.0ను సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థగా తీసుకొచ్చింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా విదేశీ విరాళాల ప్రతి లావాదేవీ డిజిటల్ పర్యవేక్షణలోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కార్యక్రమానికి వినియోగించబడ్డాయి, చివరకు ఎవరికి చేరాయనే వివరాలను రియల్ టైంలో పరిశీలించే సామర్థ్యాన్ని ఈ పోర్టల్ కల్పిస్తుందని అధికారుల అభిప్రాయం. ప్రభుత్వం దీనిని కేవలం పరిపాలనా సంస్కరణగా కాకుండా జాతీయ భద్రత, ఆర్థిక పారదర్శకత, సార్వభౌమాధికార పరిరక్షణకు సంబంధించిన వ్యూహాత్మక చర్యగా అభివర్ణిస్తుంది. ఇదే నేటి నిజం. FCRA 2.0 పై చర్చ కేవలం విదేశీ విరాళాల గురించి మాత్రమే కాదు, దేశంలోకి వచ్చే విదేశీ నిధులపై ఎంత స్థాయి పర్యవేక్షణ ఉండాలి, పారదర్శకతకు ఎలాంటి ప్రమాణాలు అవసరం, జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయాల్లో ప్రభుత్వం ఎంతవరకు నియంత్రణ కలిగి ఉండాలి అనే విస్తృత చర్చకు ఈ కొత్త వ్యవస్థ కేంద్ర బిందువుగా మారింది. ఒక చట్టం కఠినంగా మారిందంటే అది కేవలం శిక్షలను పెంచడమే కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలను మూసివేసి పారదర్శకతను పెంచడమే అసలు ఉద్దేశం. FCRA 2.0లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు కూడా ఇదే కోణంలో చూడాల్సినవే. ప్రభుత్వం ప్రకారం విదేశీ నిధులు స్వీకరించే ప్రతి స్వచ్ఛంద సంస్థ తన కార్యకలాపాలను స్పష్టమైన విభాగాలుగా నమోదు చేయాలి. సామాజిక, ఆర్థిక, విద్య, సాంస్కృతిక, మతపరమైన రంగాల్లో ఏ ఉద్దేశంతో నిధులు వినియోగిస్తుందో ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో నిధుల వినియోగంపై మరింత పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. నాడు ఒక సంస్థ విదేశీ నిధులను స్వీకరించి వాటిని మరో ప్రాంతీయ సంస్థకు బదిలీ చేసే వెసులుబాటు ఉండేది. ఈ సబ్ గ్రాంటింగ్ విధానం వల్ల నిధుల అసలు గమ్యం, తుది లబ్ధిదారులను గుర్తించడం కష్టమవుతుందని ప్రభుత్వం భావించింది. అందుకే కొత్త నిబంధనల్లో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించింది. ఇకపై విదేశీ నిధులు అందుకున్న సంస్థే వాటిని నేరుగా వినియోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రతి రూపాయి ప్రయాణాన్ని డిజిటల్గా ట్రాక్ చేసే అవకాశం ఏర్పడుతుందని అధికారుల అభిప్రాయం. అదే సమయంలో పత్రంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు DOGE నివేదికలను ప్రస్తావిస్తూ గతంలో USAID నిధుల వినియోగంపై రాజకీయ వివాదాలు నెలకొన్నాయని పేర్కొంటుంది. అలాగే విదేశీ నిధుల ద్వారా ప్రత్యక్ష లేదా పరోక్ష రాజకీయ ప్రచారాలు, మత మార్పిడులు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన నియంత్రణ అవసరమని ఈ విశ్లేషణ వాదిస్తుంది. And $21 million for voter turnout in India. What do we need to spend $21 million for voter turnout in India? $21 million. I guess they were trying to get somebody else elected. Well, we ought to tell the Indian government, because when we hear that Russia spent about $2 in our country, it was a big deal, right? They took some internet ads for $2,000. This is a total breakthrough. $21 million for India elections. FCRA 2.0 అసలు లక్ష్యం విదేశీ నిధులను నిలిపివేయడం కాదని, వాటి మూలం, వినియోగం, పారదర్శకతపై కట్టుదిట్టమైన పర్యవేక్షణను ఏర్పాటు చేయడమేనని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో ఈ మార్పుల ప్రభావంపై రాజకీయ, న్యాయ, పౌర సమాజ స్థాయిలో చర్చ కొనసాగుతోంది.
ప్రపంచ రాజకీయాల్లో ప్రతి పోటీ యుద్ధ భూమిలోనే జరగదు. కొన్నిసార్లు అది ఆర్థిక సహాయం, స్వచ్ఛంద సంస్థలు, విధాన ప్రభావం, అంతర్జాతీయ ఒత్తిళ్ల రూపంలో కూడా కనిపిస్తుంది. అందుకే విదేశీ నిధుల నియంత్రణను అనేక దేశాలు తమ జాతీయ భద్రతలో భాగంగా పరిగణిస్తాయి. ఇదే కోణంలో FCRA 2.0ను కూడా చూడాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. విదేశీ నిధుల ద్వారా దేశీయ విధానాలపై ప్రభావం చూపే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశంగా వివరించబడింది. నాడు అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, మైనింగ్ ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాల వంటి అంశాలపై జరిగిన కొన్ని నిరసనల వెనుక విదేశీ ఆర్థిక మద్దతు ఉందనే ఆరోపణలు తరచూ వినిపించేవి. అలాంటి వాదనలను ప్రస్తావిస్తూ విదేశీ లాబీ గ్రూపులు, కొన్ని అంతర్జాతీయ సంస్థలు, స్థానిక NGOల ద్వారా భారత విధానాలపై పరోక్ష ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాయని పేర్కొంటుంది. ఇవి పత్రంలోని విశ్లేషణలో ఉన్న అభిప్రాయాలు. ప్రభుత్వం దృష్టిలో FCRA 2.0 ద్వారా విదేశీ నిధుల ప్రవాహాన్ని మరింత పారదర్శకంగా మార్చడం, విధాన నిర్ణయాలపై బాహ్య ప్రభావాన్ని తగ్గించడం, దేశీయ నిర్ణయ వ్యవస్థను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ నిధుల వినియోగం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా మారకుండా కఠిన పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. అదే సమయంలో ఈ చర్యలపై పౌర సమాజ సంస్థలు, నిపుణులు, వివిధ రాజకీయ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు కూడా కొనసాగుతున్నాయి. FCRA 2.0 చర్చ కేవలం విదేశీ విరాళాలకే పరిమితం కాదు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల మధ్య భారత్ తన సార్వభౌమాధికారాన్ని, విధాన స్వాతంత్రాన్ని, జాతీయ భద్రతను ఎలా సమతుల్యం చేస్తుందనే పెద్ద చర్చలో ఈ చట్టం ఒక కీలక భాగంగా నిలుస్తోంది. ఏ చట్టమైనా దాని అసలు విలువ అమల్లోనే తెలుస్తుంది. FCRA 2.0 విషయంలో కూడా అదే ప్రశ్న ముందుకొస్తుంది. విదేశీ నిధులను పూర్తిగా నిలిపివేయడం ఈ చట్టం ఉద్దేశం కాదని, వాటి వినియోగాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పర్యవేక్షించడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో నిజాయితీగా సామాజిక సేవ చేస్తున్న సంస్థలకు ఈ కొత్త వ్యవస్థ విశ్వసనీయతను పెంచుతుందని, అక్రమ కార్యకలాపాలకు మాత్రమే అడ్డుకట్ట వేస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నాడు విదేశీ నిధుల వినియోగంపై పర్యవేక్షణ పరిమితంగా ఉండేది. దీంతో నిజమైన సేవా సంస్థలతో పాటు అనుమానాలకు తావిచ్చే కార్యకలాపాలపై కూడా ఒకే విధమైన చర్చ జరిగేది. నేడు ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ప్రతి లావాదేవీకి స్పష్టమైన రికార్డు ఉండే విధంగా వ్యవస్థను రూపొందించింది. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం దీనివల్ల నిజాయితీగా పనిచేసే సంస్థలకు మరింత విశ్వసనీయత లభిస్తుంది. భారత్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎదుగుతున్న సమయంలో విదేశీ నిధులపై బలమైన నియంత్రణ దేశ సార్వభౌమాధికారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ కార్పొరేట్, సామాజిక బాధ్యత నిధులను ప్రోత్సహించడం, బాహ్య ఆర్థిక ఆధారాన్ని తగ్గించడం, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవస్థను బలోపేతం చేయడమే భవిష్యత్తు దిశ. FCRA 2.0 ప్రభావాన్ని కేవలం ఒక చట్ట సవరణగా మాత్రమే చూడలేం. ఇది విదేశీ నిధుల పారదర్శకత, జాతీయ భద్రత, ప్రజాస్వామ్య సంస్థల జవాబుదారీతనం, సార్వభౌమాధికార పరిరక్షణ వంటి అనేక అంశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన కీలక విధాన మార్పు. దీని అమలు, ప్రభావం, ఫలితాలే రాబోయే కాలంలో ఈ సంస్కరణ విజయాన్ని నిర్ణయించనున్నాయి.